చాలామంది డైరీ మిల్క్ యూజ్ చేస్తారు కానీ డైరీ మిల్క్తో పోలిస్తే కనుక ఈ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎక్స్ట్రా షుగర్ అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు తీసుకున్న చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా యూజ్ చేసి తర్వాత మీకు ఇష్టమైన షేప్స్లో కనుక చాక్లెట్స్ చేసుకుంటే చాలా బెటర్ టేస్ట్ వస్తుంది. దాంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్టీ ఓరియో బాల్స్కి టేస్టీనెస్ ఎలా వచ్చిందంటే మిల్క్ కాంపౌండ్ వల్ల. ఆ డార్క్ చాక్లెట్ అంతా కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా అంతా కూడా చాక్లెట్ని స్క్రేప్ చేసుకోవాలి. మొత్తం చిన్న పీసెస్ కింద స్క్రేప్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అవుతుందని చెప్పేసి మనం ఈ విధంగా చేస్తున్నాము. మొత్తం అంతా స్క్రేప్ చేసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అంతలోపు స్క్రేప్ చేసుకుని ఆ తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ మెథడ్ చేయడానికి